ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గౌరవ చికెన్ నర్సరీ జడ్జి గారు అండ్ చైర్మన్ గారికి ఈ వేదిక పైన ఉన్న గౌరవ న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది మస్తారావు సార్ గారికి ముబిన్ సార్ గారికి ఇక్కడ వచ్చిన గ్రామ సర్పంచ్ గారికి ప్రధాన ఉపాధ్యాయురాలు మేడం గారికి అదేవిధంగా గౌరవ టీచర్లకు విద్యార్థులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు కొరకు మీ స్కూల్కి వచ్చాం కోటివారి నుంచి. ఎందుకొరకు వచ్చామంటే అవేర్నెస్ చాలా ముఖ్యం. ఇక్కడ ఈ ఉన్న స్కూల్లో మొత్తం గ్రామాల నుంచి వచ్చే చిన్నారులే చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో గత పూర్వం చూసినా స్త్రీకి రక్షణ లేదని, అయితే రక్షణ ఉంది. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో రక్షణ ఉంది, చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు మొత్తం మీ కొరకే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ చట్టాల అవగాహన రావాలంటే మీరు చదువుకోవాలి, చదువుకుంటేనే తెలుస్తుంది. చదువు ఎందుకంటే ఈ నిర్బంధ విద్య హక్కు చట్టం ఉంది. 14 సంవత్సరాల పిల్లలు మొత్తం స్కూల్లోనే ఉండాలి, చదవాలి, ఆడుతూ పాడుతూ చదవాలి, పాడుతూ చదవాలి, ఆడుతూ ఎదగాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, మానసిక పరిపక్వత సాధించాలి. ఆ స్టేజ్ ఈ హై స్కూల్ లెవెల్లో దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక సంరక్షణ లాగా ఇంటి దగ్గరనేమో తల్లిదండ్రులు ఉంటారు, ఇక స్కూల్లోనేమో గురువులు ఉంటారు. తల్లిదండ్రుల మాట ప్రకారము ఈ గురువుల మాటల ప్రకారం మీద ముందుకు పోతే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటారు. ప్రతి ఒక్కరి మానవుడు ఎందుకంటే మానవ జన్మ వృధా కావడదు, చాలా అత్యుత్తమైనది. అన్ని ప్రాణుల కన్నా మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఆ ఉత్తమైన జన్మ పరిపూర్ణత సాధించాలి అంటే చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణగా తల్లిదండ్రుల కష్టసుఖాలను తెలియజేసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ మన గురువులు బోధించే విజ్ఞానాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నతంగా మనం ఎదగాలి, మానసికంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి. ఒక ఏం పెట్టుకోవాలి. ఇప్పుడు హై స్కూల్ నుంచి వరకు ఏం చదవాలి, చదివిన తర్వాత ఏం చేయాలి, సొసైటీలో ఒక స్థాయికి పోవాలి. చూడండి ఇక్కడ మన మేడం గారు వచ్చారు, ఒక జడ్జి గారు అయ్యారు. ఇప్పుడు మీకున్నాయి, వాళ్ళు చిన్న ఉన్నప్పుడు లేవు అనమాట, ఈ వసతులు లేవు. మీరు ఒకరు మీ పైన ఉన్న మీ హెడ్ మాస్టర్ గారిని, మీ టీచర్లని పైన ఉన్నప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు ఏ స్థాయికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ పునాది ఇక్కడనే వాడాలి. మీరు భవిష్యత్తులో ఏం కావాలి, ఏ స్థాయికి ఎదగాలి, జీవితంలో ఎట్లా ఉండాలంటే ఇక్కడ మీకు పునాది పడుతుంది ఈ స్కూల్లో. ఈ స్కూల్లో మీరు ఏం చేయాలంటే తినాలి, చదవాలి, ఆడాలి, పాడాలి. అది మానసికంగా కదా ఈ టీనేజ్ వరకు ఇక్కడనే గడపాలి, వేరే ధ్యాస ఉండకూడదు. ఇంటికి పోయిన తర్వాత తల్లిదండ్రులు గౌరవించాలి, వారి అడుగు జాడలో నడవాలి. ఇక్కడ ఉపాధ్యాయులు ఏం చెప్తారో అది ఖచ్చితంగా స్వీకరించాలి, పాటించాలి. మీది ఓన్లీ చదవాలంతే, చదవాలి, ఆడాలి, పాడాలి, ఇదే ఉండాలి, ఏదే ఉండకూడదు. ఇప్పుడు సమాజంలో మీరు ఇక్కడి నుంచి అడుగు పెట్టాలంటే ఒక మానసిక పరిపూర్ణత సాధించాలి, శారీరక దృఢత్వాన్ని సాధించి అడుగు పెట్టాలి బాహ్య ప్రపంచానికి. ఇది అంత ప్రపంచమే, ఇది ఇండోర్ లైఫ్. ఇది హై స్కూల్ విద్య అనేది ఇండోర్ లైఫ్. ఇండోర్ లైఫ్లో మీరు ఎంత మంచిగా మీ పట్టుదలతోటికే మీరు ఏం నేర్చుకుంటారో అదే మీకు పునాది అయితే జీవితానికి. అంతమంది ఆ విధంగా రూపుదిద్దే బాధ్యత ఎంతోమంది ట్రైనర్ టీచర్లు ఉన్నారు. ఆ ఇప్పుడున్న టీచర్లు మీ మేడం వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి అవకాశాలు లేవు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అబలా కాదు, మీరు ఒక దేశాన్ని పాలించాలి. అందరూ చూస్తున్నారు. మీరు ఎవరంటే డాక్టర్లు అయితే, ఇంజనీర్ అయితే, పొలిటికల్ లీడర్ అయితే అని చెప్పండి, నేను చెప్తలేరమ్మా. మీరు 30% రిజర్వేషన్ వస్తుంది పార్లమెంట్లో. ఒక మంచి నాయకురాలు మన ఇందిరాగాంధీ గారు మన ప్రధానమంత్రి అయ్యారు కదా, మహిళనే కదా. ఎంతమంది రాష్ట్రపతులు అయ్యారు కదా. ఇప్పుడు మన ప్రధానమంత్రి మేడం గారు కూడా మహిళనే కదా. ఒక పొజిషన్ తీసుకోవాలి. మీరు కూడా ఎదగాలి, రాజకీయ నాయకులు కావాలి. ఎందుకు కోరుకోరు మీరు? 30% రిజర్వేషన్లో చాలామంది చదువుకునే వారు ఉన్నారు. మీరు ఒక ఏఎం తోటికి IAS IPS కొట్టి పొలిటికల్కి వచ్చిందనుకో సమాజాన్ని చక్కదిద్దే పవర్ మీ చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే నిర్బంధ విద్య 14 సంవత్సరాల పిల్లలు మొత్తం చదవాలమ్మా. అది భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు. మీకు ఈ వ్యవస్థలో ఏమైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ స్కూల్లో అయితే ప్రధానమంత్రి మన ప్రధాన ఉపాధ్యాయులు మేడం గారికి క్లాస్ టీచర్తో అటాచ్మెంట్ ఉండాలి. ఏదైనా క్లాస్ టీచర్ అంటే తల్లి, ఇంటి దగ్గర తల్లి తర్వాత బాధ్యత నిర్వహించే క్లాస్ టీచర్, వారికి అటాచ్గా ఉండండి. వాళ్ళ దగ్గర ఫ్రీ ఒక ఫ్యామిలీగా ఫీల్ కాండి. మీరు ఎప్పుడు భయం అనేది ఉండకూడదు. జీవితంలో భయం ఉంటే ఎప్పుడు ఒక ముందడుగు చేయలేమమ్మా. మీరు ఎప్పుడు భయపడకూడదు. ఏదైనా ఓపెన్గా ఉండాలి, అడగాలి, క్వశ్చన్ చేసే తత్వం ఉండాలి, మీ లోపల తెలుసుకునే జిజ్ఞాస ఉండాలి.
పట్టుదల ఉండాలి. అప్పుడే మీరు పరిపూర్ణత జీవితానికి ఎదుగుదలకి పోయి ఒక ఉన్నత స్థాయిలో చేరుతారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీరు ఈ పక్కన వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టదమ్మా. ఎందుకంటే వాళ్ళు మీ చెల్లెళ్ళు అక్కళ్ళు. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఇబ్బంది పెడతారనుకో, అది వాళ్ళ మీద మానసికంగా దెబ్బ పడుతుంది. మానసికంగా పడితే ఆమె తిరుగుతుంది ఈతున్న ఫీలింగ్ దొరికి ఆమె ఏంటంటే చదువు మీద దృష్టి ఉంటుంది. మానసిక వేధింపులు ఉండకూడదు, దానికి కూడా చట్టం ఉంది. మానసికంగా వేధించే వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటారు. ప్రతిరోజు ఆ పాప చిన్న అని చెప్పి ఎక్కిరించడము ఏడిపించడం చేస్తే అనుకో, అది అన్న ఒకవేళ ఏమన్నా పొలిటీషియన్ కాంప్లైంట్ చేసి అనుకో, అది కూడా నేరం అవుతుంది, కేసు అవుతుంది. దయచేసి ఎప్పుడు మన తోటి వారిని అక్కా చెల్లెల్ని ఎప్పుడు వేధించదన్నమ్మా. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఇది ఒక కుటుంబం, ఇది ఉమ్మడి కుటుంబం. ఇంటి దగ్గర పోతే అమ్మా నాన్ననే కనిపిస్తారు. ఇక్కడ ఎంతమంది అక్క చెల్లెళ్ళు టీచర్లు ఎంతమంది బంధువర్గం లాగా అందరికనే ఉండరు. ఏదో పెద్ద కుటుంబం ఇక్కడ. ఈ కుటుంబంలో మీరు అడ్జస్ట్ అయిపోతారనుకో, ఈ అడ్జస్ట్ అయ్యి 10 సంవత్సరాలు ఈ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని పోతారనుకో, బాహ్య ప్రపంచంలో హ్యాపీగా బతుకోవచ్చు. అన్ని స్కిల్స్ మొత్తము, అన్ని ప్రాబ్లమ్స్ మొత్తము ఒకేనే ఉంటాయి. ఈ స్కూల్ విద్యలో ఉంటాయి. ఇదే మీకు పునాది జీవితానికి. మీకు నాలెడ్జ్, ప్రపంచ నాలెడ్జ్ మొత్తం ఇందులో ఉంటుంది. మా జనరల్ నాలెడ్జ్ మొత్తం ఇందులో ఉంటుంది. సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ మొత్తం ప్రతి ఒక్క సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉంటే జీకే మొత్తం ఏమన్నట్టే. ఇంకొకటి మేడం గారు చెప్పారు ఫోన్ గురించి, ఎంత బాగా చెప్పారు. చిన్న దేనికైనా మంచిగా ఉపయోగించవచ్చు, చెడు ఉపయోగించుకోవచ్చు. మీ గ్రామీణ ఇంటికి పోయిన తర్వాత ఎవరు మీ అమ్మ నాన్న చదువు రాదు, అవునా? ఒక ఫోన్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మంచి ట్యూటోరియల్ ఉంటాయి. మీ మేడంని అడగండి. మీకు ఇంగ్లీష్ రాకపోయినా కూడా మంచి ఎంత మంచి చెప్తాం అంటే అంత మంచి ట్యూటోరియల్ క్లాస్ ఉంటాయి. అందులో మంచి యాప్ను తీసుకోండి. మీ మేడం గారు అడగండి, క్లాస్ టీచర్ అడగండి. ఇంటికి పోయిన తర్వాత కరెంట్ టీచర్లు రెడ్డి లేరు కదా, నేర్చుకోవచ్చు. అక్కడ ప్రతి ఒక్క సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ప్రపంచము మీ చేతిలో ఉన్నట్టు మొబైల్ ఉంటే దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. మంచిగా ఉపయోగించుకోకపోతే నష్టం అయ్యేది మీకే. మీరు అవేర్నెస్తో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బాలికల్లో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంత యాక్టివ్, చాలా యాక్టివ్ ఉన్నారు. మేము నిన్న ఒక స్కూల్కి పోయాము. అక్కడ ఇక్కడ వాతావరణం చూస్తే ఇక్కడ ఒక కుటుంబ పోషణలో ఉన్నట్టుందండి స్కూల్. ఇక్కడ అబ్జర్వ్ చేసాం. ఆల్రెడీ చాలా స్కూల్ తిరుగుతున్నాము. ఇంత యాక్టివ్ ఉన్నారంటే మీ పైన మన టీచర్లు ఎంత దృష్టి పెట్టారో, వాళ్ళు ఇంత జాగ్రత్తగా చూసుకుంటారో అర్థమైపోయింది. ఇంత మంచి వాతావరణం ఉంది, మంచి హెల్తీ వాతావరణం ఉంది. మీరు ఫ్రీగా ఏం కావాలో చదవండి, ఆడండి, పాడండి. ఆడుతూ ఎదగాలి, పాడుతూ చదవాలి. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆటుంది పాటుంది అమ్మ మాటలు వింటే ఎంతో మేలుంటుంది. క్లాస్ టీచర్ చెప్పే పాఠాలు వింటే ఎంతోనే బాగుంటుంది. బడిలోన ఆటుందిరా చిన్నది, బడిలోన ఆటుందిరా అని ఒక పాటని కొంచెం వేరే పాడాను. ఇప్పుడు పాడుతూ ఆడుతూ ఎదగాలి. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మాకు అట్లా లేదు నినాదాలు. ఇప్పుడు మనకు ఎఫ్ఎఫ్ ఉండేవి కదా, కొన్ని ఉండేవి కదా సార్. అవి నినాదాలు ఏంటంటే మానసిక ఉత్సాహాన్ని కలిగించాలి, విద్యార్థులకు ఒక ప్రేరణ కలిగించాలి, అంతే యాక్టివ్నెస్ చేయాలి. పాటల ద్వారా కూడా కొన్ని పదాలు అంటే అమ్మానురా చిన్న, ఈ అంటే ఇల్లునురా అనే కదా. అట్లా ఇంత మంచిగా ఆడుతూ పదగాలి. ఈ లైఫ్ తిరిగి రాదండి. బాల్యము తిరిగి రాదు. ఏజ్ విరక్తి పొంది ఉంటాం, ఇంకా బాధ్యత విరతూనే ఉంటాయి. ఈ లైఫ్ తిరిగి రాదు. ఈ లైఫ్ 100% ఎంజాయ్ చేయాలి. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాలి. జ్ఞాన సంపదను వెంబడిసుకొని పోవాలి. మన ఇంటి దగ్గర తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఎవరున్నా ఎత్తుకుపోతారేమో కానీ మన జ్ఞానాన్ని ఎవరు తీసుకుపోలేరు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానంతో సంపాదించుకుంటారని చెప్పి నాకు అవకాశం ఇచ్చినందుకు మన అధ్యక్షత వచ్చిన మేడం గారికి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు మేడం గారికి, ఇక్కడ వచ్చిన ప్రజాపతి సర్పంచ్ గారికి. ఎందుకంటే ఈ గర్ల్స్ స్కూల్లో చూస్తే ఇక్కడ మొత్తం మహిళలే ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా రాంగ 10 సంవత్సరాల ఎక్కడ పైన స్టేజ్ల మీద మీరే ఉంటారు. రాజకీయంగా రిజర్వేషన్ వస్తుంది 30%. అన్నిటి రిజర్వేషన్ వస్తున్నది. మీరు ఏ స్థాయికైనా పోవచ్చు. కాబట్టి అందరికీ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని కోరుకుంటున్నాయి ఇందులో.